కలియుగమా? అసలు యుగం అంటే ఏంటి? యుగాలు ఎన్ని రకాలు? ఎన్ని యుగాలు కలిపితే మహాయుగం అవుతుంది? తెలుసుకోవాలనుందా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. యుగాలు అనేది మొత్తం 4 యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనమున్నది కలియుగం. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. అంటే కలియుగానికి డబల్ ఉంటుంది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. అంటే ద్వాపరయుగానికి 4,32,000 కలిపితే త్రేతాయుగం. కృతయుగం లేదా సత్యయుగం అంటారు. దీనిని 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే త్రేతాయుగానికి 4,32,000 సంవత్సరాలు గడపాలి. ప్రతి ఒక్క యుగానికి 4,32,000 సంవత్సరాలు కలుపుతూ వెళ్తే అవన్నిటిని కలిపి ఒక యుగంగా ఉంటుంది. ఈ మొత్తం అన్ని యుగాలు కలిపి ఒక మహాయుగం అని అంటారు. ఒక మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క యుగం గురించి ఒక కొత్త వీడియో చేస్తాను. మీరు చేయవలసిందల్లా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.